హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఏమైనా దిష్టి తగిలిందా, లేదంటే అమరావతి వెనక ఎవరన్నా కుట్రలు చేస్తున్నారా, ఈ కుట్రలకి ఏమైనా అమరావతి బలవుతుందా అనేటువంటి భయాందోళనలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలుగుతున్నాయి. ఎందుకు ఈ అనుమానాలు? ఒకవైపున అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి కదా, ఇంకా వచ్చినటువంటి సమస్య ఏంటి అనేటువంటి అనుమానం మీకు రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, దీనికి చట్టబద్ధత పార్లమెంట్లో రాబోతుంది. ఇక ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండబోదు. భవిష్యత్తులో ఇక ఈ రాజధానికి సంబంధించినటువంటి విషయంలో 3 రాజధానులు 33 రాజధానులు అంటూ పలు రకాల మాటలు మాట్లాడటానికి, పలు రకాల నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉండబోదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశించారు. పార్లమెంట్లో ఈ మేరకు రాష్ట్ర విభజన చట్టంలో, ఆ చట్టంలో ఉన్నటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి చట్ట సవరణ చేసి పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించబోతోంది పార్లమెంటు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఈ మధ్యకాలంలో ఢిల్లీ నుంచి అందినటువంటి సమాచారం. ఇప్పటికే రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 5లో రాజధానికి సంబంధించినటువంటి అంశం పొందుపరచబడి ఉంది. సెక్షన్ 5 క్లాజ్ 2 ప్రకారంగా 2 రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత హైదరాబాదు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు చేసుకుంటోంది అని మాత్రం రాయబడి ఉంది. దాని మీద శ్రీకృష్ణ కమిషన్ వేయటము, దాని మీద మొత్తం కూడా ఏ ప్రాంతాలు ఏమిటి అనేటువంటి దాని మీద పరిశీలన చేయటం. 2015లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ గుంటూరు, విజయవాడ మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో రాజధానిగా నిర్ణయించటం, అసెంబ్లీలో తీర్మానం చేయటం, దానికి అమరావతి అనేటువంటి పేరు పెట్టడం కూడా జరిగింది. ఇదంతా కూడా గతంలో జరిగినటువంటి అంశం. అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 5 క్లాజ్ 2 ప్రకారంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేటువంటిది 2024 వరకు, అంటే 2014 నుంచి 24 వరకు, 24 అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఆల్రెడీ నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అని విభజన చట్టంలో పేర్కొనాలి. దాని మీదనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలు పంపితే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలు ఇవన్నిటిని కూడా మొత్తం ఫైనల్ అయింది. ఇక పార్లమెంట్లో ఈ విధమైనటువంటి బిల్లు పెట్టి, అంటే కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలియజేసిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టి పార్లమెంట్లో చట్టబద్ధత వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. తీరా ఇప్పుడు పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది. అదేమిటి అని అంటే, మరి రాజధాని అమరావతి అని ప్రకటిస్తే మరి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ పనులకు సంబంధించినటువంటి ఆ నిధులు ఎవరివ్వాలి? ఈ నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరు బాధ్యత వహిస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏమిటి అనేటువంటి ఇవన్నీ అంశాలు కూడా మీరు ఆ బిల్లులో పేర్కొనాలి. పేర్కొంటే దానికి సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చిన తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు సమస్య లేకుండా అప్పుడు దీనికి చట్టబద్ధత కల్పించడం కుదురుతుంది. అప్పటి వరకు ఇది చట్టబద్ధత కల్పించడం కుదరదు. అందుకని అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులకు సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టతతో కూడినటువంటి బిల్లు మీరు ప్రతిపాదనలు పంపండి అని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ బిల్లుని తిప్పి పంపింది అనేటువంటిది ఈ రోజున సాక్షిలో వచ్చినటువంటి ఒక కథనం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క సమాచారం, వాళ్ళు ఢిల్లీలో సమాచారం, వాళ్ళకి అందినటువంటి సమాచారం ప్రకారంగా ఈ విధంగా అందిందని వాళ్ళు సాక్షిలో రాశారు. సరే, అసలు దీంట్లో వాస్తవం ఎంత? నిజంగా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి వెనక్కి వచ్చిందా, లేదు అంటే నిధులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటిది ఒక చిక్కుముడి ఏర్పడిందా అనేటువంటిది ఈరోజు క్యాబినెట్ సమావేశం ఉంది. కాబట్టి క్యాబినెట్లో అదేవిధంగా ముఖ్యమంత్రి మిగతా మంత్రులతో మాట్లాడిన తర్వాత బహుశా ముఖ్యమంత్రి కానీ లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి, అమరావతి నిర్మాణ పనులు ఇవన్నీ చూసేటువంటి మినిస్టర్ నారాయణ ఏమైనా ఈ అంశానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా
ఈ అమరావతికి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతానికి కొంత చిక్కుముడులు ఎదుర్కొంటుంది అనేటువంటిది మాత్రం కనపడుతున్నటువంటి అంశం. అయితే ఈ నిధులకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి చిక్కుముడి ఏంటి? వాస్తవంగా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో కావలసినటువంటి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి అని స్పష్టంగా విభజన చట్టంలో పేర్కొనటం జరిగింది. మరి ఆ విభజన చట్టంలో పేర్కొన్న దాని ప్రకారంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి నిధులు రావటం లేదు అనేటువంటి అంశం మీదనే 2015లో ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పిలుపు మేరకు 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూ సమీకరణ ద్వారాగా ఇవ్వటం జరిగింది. అప్పుడు అసెంబ్లీ, అదేవిధంగా సెక్రటరేట్, హైకోర్టుకు సంబంధించినటువంటి కొన్ని భవనాలను నిర్మించి అక్కడ కార్యకలాపాలను కూడా ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయి రాజధాని అమరావతి నగరానికి సంబంధించినటువంటి అవసరమైన నిర్మాణ వ్యయానికి సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం, కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాకపోవటం, దాంతోనే అప్పుడు ప్రత్యేక హోదా లేదు, విభజన హామీ లేదు, రాజధానికి నిధులు లేవు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద, నరేంద్ర మోడీ వైఖరి మీద ఆ రోజున చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయటం అనేటువంటిది జరిగింది. తిరుగుబాటు అంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, మాకు రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సిందే, రాజధానికి నిధులు ఇవ్వాల్సిందే అని అడిగినటువంటి పరిస్థితి. అది రాజకీయంగా వివాదంగా మారింది. ఇంకేముంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అవకాశంగా ఉపయోగించుకున్నది. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం విడిపోవటాన్ని, మేము రేపు పొద్దున వస్తే రాజధాని ఇక్కడే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తెస్తాము, విభజన హామీలు కూడా అమలు చేస్తాం, వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కారు మేము అని తెస్తామన్నారు, ఏం చేయలేకపోయారు, మేము వస్తే తెస్తామని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి జనానికి చెప్పాడు, నమ్మించాడు. ఇంకేముంది, జనం కూడా నిజమే కావాలని జనం ఓటేశారు. ఓటేస్తే ఇప్పుడు అమరావతి ఉన్నటువంటి తాటికొండలో వైసీపీ గెలిచింది, మంగళగిరిలో కూడా వైసీపీ గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు గెలిచారు, 22 ఎంపీ సీట్లు కూడా గెలిచారు. దీంతో ఇక అసలు మనకి ఇంక తిరిగే లేదని జగన్మోహన్ రెడ్డి అనుకొని ఇక్కడే రాజధాని ఉండదని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 డిసెంబర్ వచ్చారు అసెంబ్లీలో బాంబు పేల్చినటువంటి విషయం తెలిసిందే. 3 రాజధానులు అన్నాడు. ఆ 3 రాజధానుల వ్యవహారం అక్కడ విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, అమరావతిలో అసెంబ్లీ మాత్రమే ఉంటుంది, హైకోర్టు కర్నూలుకి వెళ్ళిపోయింది, ఇవన్నీ కూడా చెప్పాడు. 2024 వరకు గడిపాడు. కేంద్రం నుంచి నిధులు తేలేదు, ప్రత్యేక హోదా తేలేదు, విభజన హామీలు తేలేదు, అమరావతిని పడకన పడేశాడు. దాన్ని ఒక అటవీ ప్రాంతంగా మొత్తం పిచ్చి చెట్లు మొలిచే విధంగా తయారు చేశాడు. అక్కడ ఉండేటువంటి కంకర రోడ్లు వేసినటువంటి వాళ్ళు తవ్వుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది. దీంతో ఈ చిక్కుముడి ఏర్పడింది. ఇట్లా కాదు, అమరావతికి నా రాజధాని నిర్మాణం జరగాలంటే మళ్ళీ కూటమి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈ అభివృద్ధి నిరోధకంగా ఉంది వైసీపీ ప్రభుత్వాన్ని 2024 వచ్చేసరికల్లా మళ్ళీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకున్న నేపథ్యంలో 164 సీట్లు ఇచ్చారు. మళ్ళీ అమరావతి పట్టాలెక్కింది. ఈ అమరావతి పట్టాలెక్కినటువంటి నేపథ్యంలో ఈ ఒక మధ్య మార్గంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వాళ్ళు ఒక నిర్ణయం చేసి కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఒక స్పష్టమైనటువంటి భరోసా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధానికి అవసరమైనటువంటి నిధులకు సంబంధించి ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు, నాబార్డ్ నుంచి 31,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధానికి సంబంధించినటువంటి మొదటి విడత నిధులు కూడా రావటం, ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఈ 3 ఇప్పుడు బ్యాంకుల నుంచి తీసుకునేటువంటి రుణాలు ఇవన్నీ కూడా నిదానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తీరుస్తుంది. ఖచ్చితంగా దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక భరోసాగా, షూరిటీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇది నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం. బహుశా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఈ స్పష్టత కోసం, అంటే మేము ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి దీని నిధులు సమీకరించుకొని సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కింద మేము రాజధాని నిర్మించుకుంటాము, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులతో ప్రమేయం లేదు అనేటువంటి ఒక స్పష్టత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి
ఈ ఈ విధమైనటువంటి ప్రపోజల్లో ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందేమో తెలియదు. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ మా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చట్టబద్ధత కల్పిస్తే మరి చట్టంలో ఉన్న దాని ప్రకారంగా నిధులకు సంబంధించినటువంటి అంశం వస్తుంది కదా. మరి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదన్నా నిధులు కావాలి అని మాకు ఇవ్వాల్సిందని మళ్ళీ ఏమన్నా అడిగితే ఈ గొడవలు వస్తే అప్పుడు మళ్ళీ ఇరకాటంలో కేంద్రం పడుతుంది అనేటువంటి అంశం మీద కేంద్రం ఈ స్పష్టత కోరి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కేంద్రం నేరుగా ఇస్తుందా లేకపోతే ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటి దానికన్నా కూడా ఏదో ఒక రూపేణ అది రుణమో లేకపోతే కేంద్ర ప్రభుత్వ భరోసాతోనో వచ్చేటువంటి ఆ విధమైనటువంటి నిధులతో రాజధాని నిర్మాణం జరిగితే ఇక్కడ ఉండేటువంటి నిర్మాణ సమమైనటువంటి ఈ ప్రాంతం డెవలప్ అయితే ఇక్కడ కొంత ఈ డెవలప్ అయినటువంటి భూమిలో మిగులుదల కొంత ఉండేదానికి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న ప్రపోజల్ ప్రకారంగా 8,400 ఎకరాలు ఒక మిగలొచ్చు అనేటువంటి దాని మీద అప్పుడు ఒక చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎన్ని ఎకరాలు మిగులుతాయి ఏంటి డెవలప్ అయినటువంటి ల్యాండ్, దాన్ని కార్పొరేట్లకు కానీ మిగతా వాళ్ళకి కేటాయించేటువంటి క్రమంలో వచ్చేటువంటి నిధుల ద్వారాగా కూడా సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కింద దీన్ని డెవలప్ చేసేటువంటి అంశాల విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదన ఏ ఏ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు ఏంటి అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదన పంపిస్తే కేంద్రం నుంచి రాజధాని అమరావతి అనేటువంటి అంశం మీద ఒక స్పష్టత వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఇది ఎంత త్వరితగతిన చట్టబద్ధత వస్తే అంత మంచిది. లేకపోతే ఇప్పుడు సంవత్సరంన్నర అయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంకో 3.5 సంవత్సరాలు అయితే ఈ ప్రభుత్వం యొక్క గడువు ముగుస్తుంది. మళ్ళీ ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు ఏమిటి అనేటువంటిది అప్పుడు పరిస్థితులను బట్టే చెప్పగలం, ఇప్పుడు చెప్పలేం. కానీ మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఆయన 3 రాజధానులు 33 రాజధానులు అన్నాడు అనుకోండి, మరి అమరావతి పరిస్థితి ఏంటి, భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏంటి, మళ్ళీ సెకండ్ ఫేజ్లో మరి 20,000 ఎకరాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అందుకని రైతులు ఒక్కళ్లే కాదు, రాష్ట్రానికి సంబంధించి ఎన్నాళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది, 11 ఏళ్ళు వచ్చింది, 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి. ఇప్పటికీ కూడా రాజధానికి సంబంధించినటువంటి విషయంలో ఒక స్పష్టత రాకపోతే ఒక అయోమయం నెలకొనే దానికి అవకాశం ఉంటుంది. ఒక స్పష్టమైనటువంటి మెట్రోపాలిటన్ సిటీ డెవలప్ కాకుండా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాజధాని అమరావతి విషయంలో ఒక స్పష్టత కేంద్రం నుంచి పార్లమెంట్లో చట్టం చేసుకునేటువంటి విధంగా ఒక స్పష్టత త్వరితగతిన తీసుకొచ్చేటువంటి విధంగా చూడాలి అనేటువంటిది రాష్ట్ర ప్రజల యొక్క కోరిక.